హలో నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం వేటాడే నీడ పార్ట్ 3. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, కథ వినేద్దామా? ఏం జరిగిందో అర్థం కాలేదు సుమంత్కి. విశాల్ ఫోన్ ఈ ఆకారం దగ్గర ఉండడం ఏంటి? అంటే అంటే అతనికి ఏమైనా హాని జరిగిందా? అతన్ని చంపేసి ఈ ఆకారం తనను చంపడానికి వచ్చిందా? ఆ ఊహే భరించలేకపోయాడు సుమంత్. ఆవేశంతో గుణపం తీసుకొని ఆ ఆకారాన్ని మళ్ళీ పొడవడానికి వెళ్ళాడు. ఆ ఆకారం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తనను సమీపిస్తున్న సుమంత్ను కాలితో బలంగా తన్నింది. వెల్లికిలా పడ్డ సుమంత్ పైకి దూకి అతని గుండెల మీద కూర్చుంది. తన 2 చేతులు అతని మెడ చుట్టూ బిగిస్తోంది. ఊపిరి ఆడడం లేదు సుమంత్కి. భయంతో బాధతో గింజుకుంటున్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి. సుమంత్, ఏమైంది నీకు అన్న మాటలు వినిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా విశాల్. నమ్మలేకపోయాడు సుమంత్. ఒక్కసారి కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు. సందేహం లేదు, విశాల్ తన పక్కనే ఉన్నాడు. ఏమైంది సుమంత్? ఎందుకు నా చేతులతో నీ మెడని బిగించుకోవాలని ప్రయత్నిస్తున్నావు? బిగ్గరగా కేకలు పెడుతున్నావు. ఒళ్ళంతా రక్కుకుంటున్నావు. ఏం జరిగింది? నేను నీ పక్కనే ఉన్నాను. సుమంత్ను గట్టిగా కుదుపుతూ అడిగాడు విశాల్. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు సుమంత్. ఒకసారి చుట్టూ చూశాడు. ఇంకా చీకటి పడలేదు. మరి తనకు వచ్చిందంతా కల? అతని అవస్థ చూసిన విశాల్ ప్రేమగా తన మీద నిమిరాడు. విశాల్ను సుమంత్ గట్టిగా కౌగిలించుకుని బోరున ఏడ్చేశాడు. విశాల్, ఇది కలంటే నమ్మలేకపోతున్నాను. నిజంగా జరిగినట్లే ఉంది. నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఆ ఆకారం నన్ను గట్టిగా తోసింది. అప్పుడు నా ఎముకలకు తగిన దెబ్బలు తాలూకు నొప్పి ఇంకా తగ్గలేదు. నా ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి చూడు. నా మాటలను నమ్ము ప్లీజ్, ఉద్వేగంతో చెప్పాడు సుమంత్. కూల్ ఫ్రెండ్, టెన్షన్ పడకు. జరిగిన విషయాలన్నీ ఒకసారి ఆలోచించుకో. మత్తు ఎక్కువ కావడంతో కాసేపు ఇక్కడే ఉంటానని చెప్పావు నువ్వు. నిన్ను ఒక్కడనే వదిలి వెళ్ళడం ఇష్టం లేక నేను కూడా నీతో ఉన్నాను. నాతో మాట్లాడుతూనే నువ్వు గాఢ నిద్రలోకి జారుకున్నావు. కాసేపటికి నేను కూడా నిద్రపోయాను. కొన్ని క్షణాల ముందే నువ్వు నా చేతులని నీ మెడ చుట్టూ బిగించుకున్నావు. నేను లేచి నిన్ను గట్టిగా కుదపడంతో నీకు మెలకువ వచ్చింది. ఇంతే జరిగింది. మరి నీకు ఎలాంటి కల వచ్చిందో, నువ్వెందుకంత డిస్టర్బ్ అయ్యావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు విశాల్. తల అడ్డంగా ఊపాడు సుమంత్. విశాల్, నా మాటలు విను. ఇది కలైతే నా వంటి మీద గాయాలు ఎలా వస్తాయి? కదలలేనంత నొప్పులు ఉన్నాయి. కలలో ఎవరన్నా నన్ను తోస్తే లేచాక నొప్పులు రావు కదా. ఇంకో విషయం, కలలో కనిపించిన ఆకారాలు నిద్ర లేచాక చాలా అస్పష్టంగా ఉంటాయి. కానీ ఆ ఆకారం ఇప్పటికీ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. చీకట్లో కూడా మెరిసే కళ్ళు, నోటి నుండి బయటకు పొడుచుకు వచ్చిన దంతాలు, జడలు కట్టిన జుట్టు తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుతోంది అన్నాడు సుమంత్. నీ మెంటల్ కండిషన్ నేను అర్థం చేసుకోగలను సుమంత్. నీ పరిస్థితిలో ఇంకెవరైనా ఉంటే నేను వాళ్ళతో ఈ పరిస్థితిలో వాదించను. వాళ్ళేం చెప్పినా సరే అని మరుసటి రోజు నేను చెప్పాలనుకున్నది చెబుతాను. కానీ నువ్వు ఇంటెలిజెంట్వి, లాజికల్గా ఆలోచించగలవు. అందుకే నీకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు మరీ డిస్టర్బ్ అయినట్లున్నావు. వద్దంటే ఈ విషయం గురించి రేపు చర్చించుకుందామన్నాడు విశాల్. అదేం లేదు, నువ్వు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పు. నాకంటే నువ్వే బాగా ఆలోచిస్తావన్నాడు సుమంత్. చూడు సుమంత్, ప్రశాంతంగా నేను చెప్పేది విను. మన పార్టీ లంచ్ 2ంటికి పూర్తయింది. వెంటనే డ్రైవ్ చేయడం ఎందుకని మరో 2 గంటలు కబుర్లు చెప్పుకున్నాం. 4 గంటలు బయలుదేరుదామని నేను చెప్పాను. 4:15కి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. మనమిద్దరమే ఇక్కడ ఉండిపోయాం. మరో 1/4 గంటకి, అంటే సరిగ్గా 4:30కి నువ్వు నిద్రలోకి జారుకున్నావు. ఇంతవరకు ఒప్పుకుంటావు కదా అన్నాడు విశాల్. కొంతసేపు ఆలోచించాడు సుమంత్. తర్వాత ఒప్పుకున్నట్లుగా తల ఊపాడు. ఇక అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు టైం ఎంతయిందో నువ్వే చెప్పు అడిగాడు విశాల్.
వెంటనే తన వాచ్ వంక చూసుకున్నాడు. సుమంత్ సరిగ్గా 5 అయ్యింది. అదే చెప్పాడు విశాల్తో. అంటే మనం దాదాపు పావు గంట నుంచి మాట్లాడుకుంటున్నాం. అంటే నువ్వు 4:45కి నిద్ర లేచావు. అంటే సరిగ్గా పావు గంట నిద్రపోయావు. ఈ పావు గంటలో ఏం జరగడానికి అవకాశం ఉంది? ఒక్కసారి కూల్గా ఆలోచించు. మరో విషయం, ఒకసారి తల పైకెత్తి చూడు. ఇంకా ఎండ కాస్తోంది. కానీ నువ్వు చెప్పినదంతా రాత్రిపూట జరిగింది. ఇప్పుడు చెప్పు, నీకు వచ్చింది కల కాదంటావా అన్నాడు విశాల్. ఆలోచిస్తున్నాడు సుమంత్. చెప్పడం కొనసాగించాడు విశాల్. ఇక నీ బాడీ పెయిన్స్ గురించి, మనం 3 రోజుల నుంచి ఈ తోటలోనే కబడ్డీ ఆడుతున్నాం. అందరికీ బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన ఆట తిరిగి ఇంతకాలానికి మళ్ళీ మొదలు పెట్టాం. అంతేకాకుండా నీకు వచ్చిన కల వల్ల బాగా డిస్టర్బ్ అయ్యి ఒళ్ళంతా రక్కుకున్నావు. అంతేకాని నీ ఒంటి మీద బలమైన గాయాలేమీ లేవు. ఇక ఈ తోట మన ఫ్రెండ్ హేమంత్ వాళ్ళది. మనం ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాం. కానీ హేమంత్ దాదాపు ప్రతి వారం కొంతమందిని వెంటేసుకుని వస్తూ ఉంటాడు. ఇదేమీ జనసంచారం లేని చోటు కాదు. ఈ తోటకు వాచ్మెన్ కూడా ఉన్నాడు. అతను ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాడు. వింత ఆకారాలో దెయ్యాలో ఈ తోటలో ఉంటే అతడు ఇక్కడ ఎలా కాపురం ఉంటాడు? కాబట్టి ఇక ఆ కల గురించి మర్చిపో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళొద్దు. నాతో పాటు మా రూమ్కి వచ్చేయి. నీ బైక్ వాచ్మెన్కి అప్పగిద్దాం. రేపు ఇద్దరం ఇక్కడికి మళ్ళీ వద్దాం. అప్పుడు నువ్వు నీ బైక్ని తీసుకుని వెళ్ళవచ్చు. ఏమంటావ్ అన్నాడు విశాల్. విశాల్ చెప్పింది సబబుగానే అనిపించింది సుమంత్కి. ఇద్దరు బైక్లు స్టార్ట్ చేశారు. గేట్ దగ్గరే ఒక గుడిసె వేసుకుని అందులో ఉన్నాడు వాచ్మెన్. సుమంత్ బైక్ను అతనికి అప్పగిస్తూ విశాల్ తర్వాత అతన్ని పలకరిస్తూ నీ పేరేంటి అని ప్రశ్నించాడు. నా పేరు షణ్ముగం బాబు, వినయంగా బదిలిచ్చాడతను. చూడు షణ్ముగం, ఇక్కడ ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నావు? హేమంత్ సార్ వాళ్ళ తాతగారు 10 ఏళ్లకు ముందు ఈ తోట కొన్నప్పటి నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. తోట కొన్న 2 ఏళ్లకే ఆయన కాలం చేశారు. ఈ తోట కలిసి రాలేదని హేమంత్ వాళ్ళ నాన్నగారు ఇటువైపు వచ్చేవారు కాదు. తోటకు లీజుకిచ్చేశారు. అప్పుడప్పుడు హేమంత్ బాబు కొంతమందితో వస్తుంటాడు అని చెప్పాడు షణ్ముగం. ఈ తోటలో ఎప్పుడైనా దయ్యాల్ని చూసావా? హఠాత్తుగా అతన్ని ప్రశ్నించాడు సుమంత్. లేదు బాబు, అలాంటిదేమైనా ఉంటే నేను మా ఆడోళ్లతో ఇక్కడ కాపురం ఉంటానా అన్నాడు షణ్ముగం. ఇంతలో గుడిసెలోంచి బయటకు వచ్చింది అతని భార్య చంద్రిక. ఏమీ లేదంటావేంటి? ఈ తోట అమ్మిన ఆయన వాళ్ళ నాన్న, అదే ఈ ఊరి ఎక్స్ సర్పంచ్ గోవర్ధనం బాబు, ఈ తోటలోనే కదా రక్తం కక్కుని చనిపోయింది. అందుకే కదా వాళ్ళ అబ్బాయి ఈ తోట అమ్మింది. హేమంత్ బాబు వాళ్ళ తాత కూడా ఈ తోటలోనే కదా కాలం చేసింది. ఈయన మాత్రం ఏమీ లేదంటాడు, నమ్మకండి బాబు అంది ఆమె. నువ్వు ఆపేహే, లేనిపోనివి చెప్పి భయించద్దు. గోవర్ధనం బాబును పార్టీల గొడవల్లో చంపేసినారు. హేమంత్ బాబు వాళ్ళ తాత పాము ఖర్చు కదా చనిపోయింది. ఇక అసలు విషయం చెబుతాను బాబు మీకు. మాకు వయసుకొచ్చిన 2 కూతుళ్ళున్నారు. మీలాంటి కుర్రాళ్ళు వస్తూ పోతూ ఉంటే ఎప్పుడైనా ఏదైనా ఘోరం జరుగుతాదని దీని భయం. అందుకే ఆ మాటలు చెబుతా ఉంది అన్నాడు షణ్ముగం. చిర్రున లేచింది చంద్రిక. నీకేమైనా ఇంగితం ఉందా? నీకిద్దరు కూతుర్లు ఉన్నారని, 2 వయసుకొచ్చినారని ఊరంతా టముకేసి చెప్తావా అంటూ షణ్ముగాన్ని కసిరి పారేసింది. ఆమె భయాన్ని అర్థం చేసుకున్న విశాల్, చూడమ్మా, మేము సరదాకి పార్టీ చేసుకుంటాం గాని తప్పుడు పనులు చేయం. ఆడవాళ్ళంటే మా అందరికీ గౌరవం. మా గురించి మీరేమీ భయపడకండి. మీకు కూతురైతే మాకు చెల్లెళ్ళవుతుంది అన్నాడు. మాకెందుకయ్యా భయం? ఈ తోటలో ఉన్న గంగమ్మరాయే మాకు కాపు. మీకే ఆ గోవర్ధనం బాబులాగా ఇంకా ఏదో చెప్పబోతున్న చంద్రిక భర్త ఉరిమి చూడడంతో గుడిసె లోపలికి వెళ్ళిపోయింది. నేను చెప్పానుగా, దాని భయం దానిది. దాని పిచ్చి మాటలు మనసుకెత్తుకోవద్దు బాబు అన్నాడు తోటమాలి షణ్ముగం. ఆమె మాటలతో మళ్ళీ భయం మొదలైందా? సుమంత్ వంక పరిశీలనగా చూస్తూ అన్నాడు విశాల్. అబ్బే, అదేం లేదు. నువ్వు చెప్పిన లాజిక్కి కన్విన్స్ అయ్యాను. నాకు ఏమీ జరగలేదని ఒప్పుకుంటున్నాను.
అన్నాడు సుమంత్. ఏమో, నాకు డౌట్గా ఉంది. ఒక పని చెయ్యి, బైక్ కాసేపు నువ్వే డ్రైవ్ చేయి చూద్దాం అన్నాడు విశాల్. అలాగే, నువ్వు చెబితే నిప్పుల్లో కూడా దూకుతాను. బైక్ డ్రైవ్ చేయడం ఎంత? నమ్మకంగా అన్నాడు సుమంత్. సరదాగా అన్నానులే, నేనే డ్రైవ్ చేస్తాను అన్నాడు విశాల్. ఏం పర్వాలేదు, నేను స్టడీగానే ఉన్నాను, నిన్ను పడేయన్లే అన్నాడు సుమంత్. చిన్న మాట చెబుతాను, ఏమి అనుకోమాకండి భయపడుతూనే అన్నాడు షణ్ముగం. ఏమిటన్నట్టు చూశారిద్దరూ. రెండో బండి కూడా ఈడే పెట్టేసి ఇద్దరూ ఆటోలో వెళ్ళండి. నా మాట వినండి, నాకెందుకో ఈ మాట చెప్పాలనిపించింది అన్నాడు షణ్ముగం. ఏం చేద్దామన్నట్లు సుమంత్ వంక చూశాడు విశాల్. అంత అవసరం లేదు దోస్త్, లెట్ మీ డ్రైవ్ అన్నాడు సుమంత్. బైక్ స్టార్ట్ చేస్తూ అతని వెనకే కూర్చొని వెళ్ళొస్తాం షణ్ముగం అన్నాడు విశాల్. బైక్ను వేగంగా ముందుకు దూకించాడు సుమంత్. అప్పుడు సమయం 5:30. ఇంకా సూర్యుడు అస్తమించలేదు. వీళ్లకు వెనుక వైపు నుండి ఎండ పడుతోంది. బైక్తో పాటు వీళ్ళ నీడ ముందు వైపుకు పడుతోంది. ఇంకా కాస్త మత్తు ఉండడంతో మధ్య మధ్యలో తన దృష్టి రోడ్డుపై నుంచి తమ కంటే ముందు వెళ్తున్న తమ నీడల వైపు మళ్లిస్తున్నాడు సుమంత్. మొత్తానికి నేను భయపడి నిన్ను కంగారు పెట్టాను, సారీ విశాల్. అయినా నేను చాలా లిమిటెడ్గానే తీసుకున్నాను కదూ అన్నాడు సుమంత్. వెనుక నుంచి సమాధానం రాలేదు. వెనక్కి తిరిగి చూడకుండా ముందు పడుతున్న నీడల వైపు చూశాడు సుమంత్. అంతే, అతని చేతులు వణికాయి. నీడలో అతని వెనుక ఉన్నది విశాల్ కాదు, ఇందాక అతని మీద దాడి చేసిన వింత ఆకారం. బ్రేక్ వేసి బైక్ నాపాడు సుమంత్. వెనక్కి తిరిగి చూశాడు. వెనక ఎవ్వరూ లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. మరి విశాల్ ఏమయ్యాడు? ఏమీ అర్థం కాలేదు అతనికి. ఇలాగే ఉంటే పిచ్చెక్కుతుంది, తొందరగా టౌన్ చేరుకోవాలి. వెంటనే బైక్ను తిరిగి స్టార్ట్ చేసి వేగం పెంచాడు. విశాల్ ఏమయ్యాడో తెలుసుకోవాలి అనుకొని బైక్ డ్రైవ్ చేస్తూనే తన సెల్ బయటకు తీశాడు. విశాల్కు రింగ్ చేశాడు. భుజానికి తలకు మధ్య సెల్ ఇరికించుకొని రిప్లై కోసం చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అతని వెనకే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. ఆశ్చర్యంతో తన దృష్టిని ఎదురుగా పడుతున్న నీడ వైపు సాగించాడు. ఆ నీడలో అతని వెనుక వైపు మళ్ళీ ఆ వికృత ఆకారం కూర్చుని ఉంది. ఆ ఆకారం చేతిలో సెల్ ఫోన్ ఉంది. కళ్ళు తిరిగాయి సుమంత్కి. భుజం పైన ఉంచుకున్న సెల్ జారి రోడ్డు మీద పడిపోయింది. అతని చేతులు పట్టు తప్పాయి. బైక్తో పాటు కింద పడిపోయాడు. తలకు బలంగా దెబ్బ తగిలింది. రక్తం ధారగా కారుతోంది. బైక్ దూరంగా పడిపోయింది. స్పృహ తప్పుతుండగా ఎదురుగా ఉన్న నీడ వైపు అప్రయత్నంగా చూశాడు. అతడితో పాటు కింద పడ్డ వింత ఆకారం పైకి లేచి వెనక్కి వెళ్తున్నట్లుగా అనిపించింది అతనికి. అంతే, తలవాల్చేశాడు సుమంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి.